కఠినం చేస్తాం. చెప్పండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లజాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ శాంతిప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ్. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా అంత ఇంతయనిగింతికి రానిది వంతుగా తెలియవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా ఎరుక మరపులకు ఎరుకయ్యుండిన ఎరుకను తెలియవేవో మనసా. మరపు లేక పరిపూర్ణమునందున మగ్నతనందవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. చిల్లర బోధల నెల్లను మానియో చిత్తములో పలవో మనసా. ముల్లోకంబుల దుర్లభమైన తెల్లము తెలియవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. నాద బిందు కళలంటకయుండే ఆదిని తెలియవేవో మనసా. భేదాభేదములేకను సర్వా సాధన మొదులవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. సంశయ వృత్తులు ధ్వంసం బయ్యటి శక్తి తెలియవేవో మనసా. హంసాక్షరమనుద్వయ దోషంబులు సంతత మొదులవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. క్షేత్ర క్షేత్రముకు క్షేత్రం బైన క్షేమమెరుగవేవో మనసా. పాత్ర పాత్రముకు పాత్రం బైన సూత్రము గలయవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. సర్వేంద్రియముల వృత్తి ప్రవృత్తులు సమయజేయవేవో మనసా. నిర్వేంద్రియమై నిలచిన బ్రహ్మము నీవే చూడుమివో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. ధర్మ వృత్తుల మానియు నిర్మలముందవేవో మనసా. మర్మములన్నీయు కర్మములని నిజ ధర్మము పూనవేవో మనసా.
అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. సత్యాసత్యములోత్తవి అనుకొని మత్తుబాయవేవో మనసా. నిత్యానిత్యములన్ని రీత్తయని నిజమును తెలియవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. అచల గురుని పదమాశ్రయించియో సచలము బాయవేవో మనసా. నిశ్చలమైన నిజ పదముందియు నిజమచలముగావో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. గురువారేశుని కృప సంపూర్తియో కుదిరియున్నదేవో మనసా. గరిమెతోడు తారామాదాసుకు ఘనపదమంపెనెవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ. రాలేదే వెంకటేశ్వర. రాలేదులే. జై జై గురు అన్న. జై గురు. నిన్న చెప్పండి, ఎందుకు చెప్తా అంటారు? అదే నిన్న ఒక పోస్ట్ పెట్టిండే, దాంట్లో పాడి అది మన వేదాంత గ్రూప్ లో వాళ్ళే వేరే వాళ్ళు దాని మీద వ్యాఖ్యానం మీద పెట్టింటే గ్రూప్ లో, దీంట్లో ఎట్లాగ భగవద్గీత చదువుతుంది కదా, ఆ రోజు వచ్చే శ్లోకాలన్నీ ఆ రోజు చదివితే సరిపోతుంది అంటే సరే అని పెట్టిండే గ్రూప్ లో. మీరు అనుమతిస్తే రేపటి నుండి చదువుతాను. మళ్ళీ రాలేకపోద్దు. సరే రేపటి నుంచి వస్తే వెళ్తాను. నిన్న మ్యూట్ అయిందన్నా. మ్యూట్ అయింది. చూడలేదేమో, ఇట్లా చదువుతున్నాడేమోనే. జై గురు. జై గురు. నాయుడు ఫోన్ చేసినాడు. నాయుడు మాకు రాలేదు అని అంటే నాయుడు ఫోన్ చేసి చెప్తులే. లేదే, ఎందుకు వాళ్ళు ఆన్ అయిందప్ప, క్లాస్ జరుగుతుందని చెప్తులే నాయుడు. వాళ్ళిద్దరూ భర్త, అందుకు ఫోన్ చేసినాడు. సరే, వస్తే నేను అలౌ చేస్తాను. నిన్న జరిగినటువంటి కార్యక్రమము ఏం జరిగిందంటే, పద్మాసనం వేసుకొని నవరంధ్రాలన్నీ బిగించి ఒక అది చిన్ముద్ర, దాన్ని ఏ ముద్ర అంటారో, చిన్ముద్రే కదా, ఆ చిన్ముద్రలో ఉండబడినప్పుడు ఈ పైన బయట కనపడేటువంటి ఇవన్నీ మూసిపెడతాండాము, కానీ లోపల ఉండబడినటువంటి రసేంద్రియం అనే దాన్ని మూసిపెట్టడానికి అవకాశం లేకుండా ఉంది. ఆ రసేంద్రియము ద్వారానే మళ్ళా ఈ జిహ్వేంద్రియము, అదే దాని నుండి ప్రాణోపాధిని గావించి ప్రాణపంచకం వలన కర్మపంచకం నిర్మించి అది మళ్ళా ప్రాణం తీసుకొచ్చుకొని ఈ కర్మతో కూడుకొని ఉండబడినటువంటి ఈ కర్మేంద్రియాలన్నీ నిర్మించుకొని ఈ రెంటి సముదాయము వలన జ్ఞానేంద్రియ పంచకమును స్థూల సూక్ష్మ ప్రపంచమును జ్ఞానేంద్రియాలు నిర్మించుకొని ఈ స్థూల దేహము సూక్ష్మదేహాన్ని ఈ రెంటిని తయారు చేసుకొని విషయ వాసనల యందు బంధించును. కాబట్టి ఇవన్నీ తయారు చేసుకొని ఈ విషయ వాసనలన్నీ ఎక్కడా బానీకోకుండా ఆ జిహ్వేంద్రియం బంధించుకొని తరువాత రసేంద్రియము నిరోధక పద్ధతియు పరమాత్మానుభవమును పొందిన
ఆ రకంగా ఉండి అవన్నీ చేసుకుంటూ ఉండబడినటువంటి ఆ మానవుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. స్థితప్రజ్ఞుడు అంటే ఎట్లా అంటే ఈ విధంగా చెప్పినాడు. అయితే ఈ స్థితప్రజ్ఞుని గురించి మొత్తం ఇంకా వెనకాల చాలా ఉంది. ఈ స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఆ రసేంద్రియము ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి దాన్ని కూడా దాన్ని వెలుగులోకి రానివ్వకుండా దాన్ని కూడా బంధించి నిరోధించినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అనేటువంటి భావన నిన్న వ్యక్తమైంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, యమ నియమాదుల వలన అష్టసిద్ధులు వడసినను మంత్రాలయ హఠ రాజయోగము వలన అంతఃకరణ స్థిరత్వము చెందినను విరాట్టు హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మోపాసనలు నర్చినను అహం బ్రహ్మస్మి అను బ్రహ్మవేత్తలకు కూడా అధో ఊర్ధ్వ పరిణామంబులుండును. ఇవన్నీ చేసినప్పటికైనా ఏంటంటివి? యమము నియమము ఆసనము ఇవన్నీ ఉన్నాయి. ఆ ఆసనాలన్నీ అవన్నీ చేసినప్పటికైనా అవి 8 భాగాలుగా ఉన్నాయి, 8 రకాలుగా ఉన్నాయంట. ఆ 8 రకాలుగా అష్టసిద్ధులు పొందినప్పటికైనా మంత్రాల చేత గాని ఈ లయము అంటే శ్వాసను లయం చేసి హఠయోగం శ్వాసను బిగించి బంధించి పట్టేది అటువంటిది కానీ ఈ రాజయోగం చేసినప్పటికైనా అంతఃకరణ స్థిరత్వము చెందినను అంతఃకరణ ఏమాత్రము కదలిక మెదలిక లేకోకుండా నిలబెట్టబడికైనా విరాట్టు హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మోపాసనలో నచ్చినను తన్ను తాను తెలుసుకొని విరాట్ అంటే ఎవరు, హిరణ్య గర్భుడు అంటే ఎవరు, అవ్యాకృతం అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, వీటన్నిటిని గుర్తించి వారినన్నిటిని తెలుసుకొని ఉపాసన చేసినప్పటికైనా అటువంటి మానవుడైనా అహం బ్రహ్మస్మి అను బ్రహ్మవేత్తలకు కూడా 4 వేదములలో ఉండబడినటువంటి ఋగ్వేదము యజుర్వేదము సామాధర్వణ వేదములలో ఉండబడినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఇవన్నీ తెలుసుకున్నప్పటికైనా కానీ ఈ ఇంద్రియములు విక్షేపమనర్చి నీలో ఉండబడినటువంటి ఇంద్రియాలన్నీ బయటికి పోయి విశాలమైనప్పటికైనా కానీ చీకాకు పరచును గనుక ఇవన్నీ చేసినా గాని ఈ ఇంద్రియాలు నిలకడకు రావట. ఆ రకంగా ఇంద్రియాలన్నీ బయట విషయాలోకములో ప్రవర్తించి చీకాకు పరచును కనుక ఇంద్రియముల బలము ఇంతయని నిర్ణయించుటకు వీలు లేక విచిత్రముగా ఉన్నది. ఈ ఇంద్రియాలు ఆడ పద్ధతిగా నిలబెట్టడానికి చాలా కష్టతరంగా ఉందప్ప. కాబట్టి ఎట్లా అంటే తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని శ్లోకము. ఓ అర్జున, ఈ ఇంద్రియముల యొక్క ఉపాధికి మూలమగు ఆత్మ నిర్ణయము తెలిసి ఈ ఇంద్రియాలకు ఏదైతే వీళ్ళకు ఉపాధి మొట్టమొదట మూలం ఏదైతే ఉందో అటువంటి దాన్ని ఆ ఆత్మ ఆ నిర్ణయం ఏ విధంగా దాన్ని ఉత్పన్నం చేస్తా ఉందో దాన్ని తెలుసుకొని విషయలోభం ఉత్యజించి విషయలోభాన్ని త్యజించాల. ఈ విషయాలు లోభత్వం అంటే పోతే ఎట్లా, కాకపోతే ఎట్లా, ఇది చేస్తే ఎట్లా, చేయకపోతే ఎట్లా అనేటువంటి సంశయమే అక్కడ విషయలోభం అనేటువంటిది. దాన్ని లేకుండా తీసేసుకొని దృఢ నిశ్చయం చేసుకొని ఇంద్రియములను ఏకత్వం అనర్చిన వాడు, ఈ ఇంద్రియాలన్నీ ఒకటే, నేనుంటే ఇవన్నీ వస్తాండాయి, నేను లేకుండా పోతే ఏం చేసేదానికి లేదు అనేటువంటి స్వభావం చేత ఏకత్వం అనర్చిన వాడు నిశ్చలత్వం నందు సమర్థుడగును. అప్పటికి వానికి నిర్మలత్వము నిశ్చలత్వము వస్తుందంట. ఆ విధంగా చేసినటువంటి వాడే సమర్థుడు. ఇట్టి లక్షణయుతుడు స్థితప్రజ్ఞులని చెప్పబడును. అటువంటి లక్షణాలన్నీ ఎవరికైతే ఉన్నాయో అటువంటి లక్షణయుతుడు అతడే స్థితప్రజ్ఞులని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో
అభిజాయతే. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి బ్రహ్మ భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని శ్లోకాలు 2. ఓ అర్జున, ఆత్మనిర్ణయ విధానమునందు ఇంద్రియములను ప్రవర్తింపజేసే పద్ధతి తెలియక, ఈ ఆత్మ ఏ విధంగా ఒక పద్ధతిగా ప్రయాణం చేసేటువంటి ఆ పద్ధతిలో, ఏ పద్ధతిలో నువ్వు ప్రయాణం చేస్తాడవో ఆ పద్ధతిలో ఆ ఇంద్రియాలను ప్రయాణింపజేసేటువంటి విధానము తెలియబడాలంట. అదే పెద్దలు ఏం చెప్తారో, ఏ వంక మనము బారిన ఆ వంకకే ఇంద్రియములన్నీ ఏగును అన్నట్టుగా ఈ మనస్సు అనేటువంటిది ఆత్మ, ఇది ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయంలోనే ఈ ఇంద్రియాలు ప్రవర్తించాల. ఆ పద్ధతి తెలియక ఇంద్రియముల యొక్క విషయములందు వాంఛ కలుగుతున్నది. ఈ ఇంద్రియాలకు ఏర్పడేటువంటి ఈ విషయాలు దానిలకే బానిసైపోయి దాని మీదనే కోరిక కలుగుతా ఉంది తప్ప అట్టి వాంఛ సిద్ధించనిచో, ఏదైతే కోరుకుంటాడయో ఆ విషయాలోకంలో ఉండబడినటువంటి ఆ ఇంద్రియాలు, ఎప్పుడైతే నువ్వు కోరుకున్నటువంటి ఆ కోరిక నెరవేర్చకపోతే క్రోధముగా మారుతున్నది. అప్పుడే ఆవేశం వస్తుంది. ఆ క్రోధము వలన అవివేకము కలిగి, ఆ కోపావేశములో అవివేకము అంటే నేనెవరు, నేనేం చేస్తాండా అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి అవివేకాన్ని ఆవరించుకొని స్వధర్మమునందు మార్పు జనించి నువ్వేం చేయాలా, నీ కర్తవ్య ధర్మం ఏమి అనేటువంటిది కూడా లేకోకుండా అది నీ స్వధర్మము, దానిపైన కూడా మరుపు వచ్చేసినటువంటి ఆ మనుజుడు పశుప్రాయుడై పశువుతో సమానంగా మానవత్వం అనేది నశించి పురుషార్థము నుండి సంపూర్ణముగా చెడిపోవచున్నాడు. ఈ పురుషార్థములు అంటే ఏమిటివి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటివి ఈ పురుషార్థములు. ఈ పురుషార్థములలో ధర్మ పద్ధతి మొట్టమొదటిది. ఆ ధర్మం ఏమిటిది? కర్తవ్య ధర్మము. నేనేం చేస్తాండా, నేనేం చేయాలా, నేను వచ్చినటువంటి నా పనేమి అనేటువంటిది సంపూర్ణంగా చెడిపోవచున్నాడు. అటువంటి దాన్ని మరచి ఆ ధర్మార్థ కామ మోక్షాల నుండి విసర్జింపబడి తన యొక్క ఇష్టం వచ్చినట్టుగా తన యొక్క కర్తవ్యాన్ని చేసుకుంటూ చెడిపోవచున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్చైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. సమిష్టి అంతఃకరణ గల పురుషుడు వీటన్నిటిని, సమిష్టి అంతఃకరణ అంటే వీటన్నిటిని సమానంగా చూసుకొని అన్నిటిని అదుపులో పెట్టుకోగలిగినటువంటి సత్తా కలిగినటువంటి పురుషుడు సమిష్టి అంతఃకరణ గల పురుషుడు. సర్వకర్మములను ఆచరించుచు విషయేంద్రియములకు లోనుగాక, చూడు, సర్వకర్మలు ఆచరించుకుంటూ ఈచుట, తీసుకొనుట, వ్యవహారము, తిరుగుట, ఏదేది చేయాలో అవన్నీ చేసుకుంటూ అన్నిట్లోనూ ఉంటూ ఈ విషయేంద్రియములకు లోనుగాక, అవి ఎట్లయితే పరిగెడుతాండాయో విషయేంద్రియాలన్నీ దాంట్లకు లోను కాకుండా తాను చెప్పినట్టు అవి వినేటట్టుగా ఎవరైతే ఆచరణలో పెట్టుకొని అదుపులో పెట్టుకొని ఉంటారో అటువంటి మానవుడు ప్రియాప్రియ పద్ధతులు లేక వివేకవంతమున నుండును. ఆ రకంగా ఉండబడినటువంటి ఆ మానవుడు జ్ఞానిగా ఉంటాడు. ఎట్లనగా అగ్నిని అగ్నితో కాల్చుటకు వీలు లేనట్లు, నీరును నీటితో వేరు చేయుటకు సాధ్యము కానట్లు, సమస్యంతఃకరణ వృత్తి గల వారిని ఏ ఇంద్రియములు బాధించలేవు. చూడు, అగ్గితో కాల్చేదానికి ఏముంది? అది అగ్గే, ఇది అగ్గే, రెండు అగ్గే అయిపోయినప్పుడు కాల్చేది ఆడుంది. ఇంకా నీళ్లు కూడా నీళ్లతో తడిచేదానికి అవి నీళ్ళే, ఇవి నీళ్ళే, ఈ రెండు వేరు చేసేదానికి కూడా అవకాశం లేదు. కాబట్టి సమిష్టి వృత్తి గల వారిని, అన్ని ఇంద్రియాలను నీ అంతఃకరణలో ఈ విషయాలోకములో ఉండబడినటువంటి ఈ విషయాదులన్నీ కూడా, విషయాదులు మొట్టమొదట ఏర్పడితేనే పైన కర్మ చేసేదానికి ఒక అవకాశం వచ్చేది. ఈ విషయాదులు అనేటివే లేకుండా ఎప్పుడైతే సమిష్టి అంతఃకరణలో అన్నింటినీ అదుపు చేసుకుండే సత్తా కలిగినటువంటి వాడు అటువంటి వారిని ఏ ఇంద్రియములు బాధించలేవు. ప్రసాదే సర్వ దుఃఖానాం
హానిరస్యోపజాయతే ప్రసన్న చేత సోఖ్యాసు సుబుద్ధి పర్యవతిష్ఠితిః. వ్యష్ట్యంతఃకరణ వృత్తి వలన, వ్యష్టిగా ఉండబడినటువంటి అంటే ఒకనిగా ఉండబడినటువంటి ఈ అంతఃకరణ వలన ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపములు విషయస్వరూప దుఃఖములు కలుగును. ఈ అంతఃకరణ వలన ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపములు. ఆధ్యాత్మికము అంటే 3 రోగాలు ఉన్నాయి. ఏది? వాత, పైత్య, పిత్తం అనేటువంటి దానిలో ఎన్ని రోగాలు కావాలో అన్ని రోగాలు వచ్చి దాని నుంచి అతను బాధపడేటువంటివి. ఆదిభౌతికము అంటే కనుక ఎట్లా ఈ క్రూర మృగాల వలనను విష సర్పముల వలనను ఏదో విధంగా మధ్యలో వచ్చేటువంటిది ఆదిభౌతిక తాపములు. ఈ 2 విషయ స్వరూప దుఃఖములు, ఈ 2 ఈ మానవునికి ఎంతో దుఃఖాలు కలగజేస్తాండాయి. కానీ ఇక మూడోదేమో ఇవ్వలే, అది దైవికం అనేది. ఈ 2 మాత్రమే ఇచ్చినాడు ఈడ. ఈ 2 విషయ స్వరూప దుఃఖములు కలుగును. తన యొక్క సందర్భానుసారంగా వచ్చినప్పుడల్లా ఆ మానవుడు ఎంతో దుఃఖపడతా అంటాడు. ఆ విధంగా దుఃఖపడేటువంటి మానవుడు సమిష్ట్యంతఃకరణ వృత్తి గలవారలకు అట్టి దుఃఖములు కలుగవు. ఆ రకంగా ఉండబడినటువంటి వారు ఎవరు అంటే ఆ విషయాలకు లోనైనటువంటి వాడు దుఃఖపడతా అంటాడు. ఆ విధంగా లోను కాకోకుండా ఉండబడినటువంటి మానవుడు సమిష్ట్యంతఃకరణ అన్నిటినీ ఒకే పద్ధతిలో నిలబెట్టుకోని సత్తా కలిగినటువంటి మానవులకు ఈ దుఃఖములు కలుగవు. ఎందుకనగా అమృతపానమరచిన వారికి ఆకలి బాధ ఉండనట్లు. ఎట్లా అంటే అమృతం అనేటువంటిది తాగితే ఇక మృతమే లేదు. మృతమనగా క్షీణించుట. అంటే తాగినప్పుడు ఏ విధంగా ఉన్నాడో మానవుడు ఎల్లవేళలా తాను లేకుండా పోయేంత వరకు కూడా అదే పద్ధతిలో ఉంటాడంటే అక్కడ ఆకలి దప్పులు అనేటువంటివి లేకోకుండా, శరీర క్షీణత అనేది లేకోకుండా, రోగబాధలు లేకోకుండా అన్నీ కూడా అధిగమించి ఉంటాడట ఆ అమృతపానం చేసినటువంటి ఆ మానవుడు. ఆ విధంగా పరమాత్మ స్వరూప అఖండాకృతి యందుండు వారు కనుక ఏ బాధలు ఉండవు. ఈ ఆ రకంగా ఉండబడినటువంటి వాడు ఎట్లుంటాడో ఇక్కడ ఈయనేమున్నాడు? ఈ పరమాత్మ స్వరూప అఖండాకృతి యందుండు వారు. ఎట్లా అంటే ఇక్కడ సమిష్ట్యంతఃకరణలో ఏమేమి వృత్తులు కలగజేస్తాండాయో అటువంటి వృత్తులన్నిటినీ కూడా ఈ సమాధి సట్క సంపత్తులు మొత్తం అన్ని కూడా ఏటివి? ఈ విషయేంద్రియాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలతో ఏర్పడేటువంటివన్నీ ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలకు అతీతంగా అన్నిటి అదుపు చేసుకొని అన్నిటి తన అదుపులో పెట్టుకొని ఉండబడినటువంటి వాడే సమిష్టి అంతఃకరణ కలిగినటువంటి మానవుడు. ఆ విధంగా ఉండి పరమాత్మ స్వరూపము దాన్ని ఏదైతే అదుపులో పెట్టుకుందో అదే పరమాత్మ. ఆ ఆత్మస్వరూపముతో అఖండాకృతి యందుండు వారు, ఏది కూడా ఖండం అనేది లేకోకుండా అంతటా ఆత్మస్వరూపమే ఉంది అనేటువంటి భావం తెలుసుకున్నటువంటి వాడు అటువంటి వారికి ఏ బాధలు ఉండవు. సంపూర్ణ వృత్తి కలిగి ఉందురు. ఎల్లవేళలా కూడా మనస్ఫూర్తిగానే ఉంటారంట వాళ్ళు, ఏ చలనము లేకోకుండా. ఆ తరువాత నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయుతః శాంతిరస్యాంతస్య కుతః సుఖం ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగ్రహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని శ్లోకాలు. ఎట్లా అంటే ఇంద్రియ సమన్వయము తెలియని వానికి వివేక బుద్ధి కలుగుట లేదు. ఈ ఇంద్రియాలన్నీ మనలో ఆడిచ్చేటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ఈ అన్నిటికీ ముఖ్యమైనటువంటి విషయేంద్రియాలు. ఈ విషయేంద్రియాలు ఏ విధంగా నీళ్ళలో పురికొల్పితే ఆ విధంగా కర్మేంద్రియాలు, దానికి అనుగుణంగా జ్ఞానేంద్రియాలు.
ఈ జ్ఞానేంద్రియాలతోనే మరి అవి మంచా చెడు అనేటువంటి తెలుసుకునేటువంటి స్వభావం కూడా ఉంటుంది. అదే సత్వగుణము. ఈ విధంగా వివేక బుద్ధి కలుగుటలేదు. విషయ వాసనలు త్రిగుణములు. ఈ విషయ వాసనలన్నీ త్రిగుణాలు, 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. అవి శబ్ద స్పర్శ రూప రస అనేటువంటి విషయ వాసనలు ఈ మూడు గుణాలకు అనుకూలంగా ఒకదానికొకటి ఉంటాయి, ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి లేకోకుండా. ఆ విధంగా త్రిగుణముల రూపమున అంతఃకరణమునందు ప్రవేశించి బుద్ధి యొక్క స్థిరత్వమును చెల్లింపజేయుచున్నవి. అంతఃకరణంలోకి చేరుకొని ఈ విషయవాసనలన్నీ అక్కడ ఉండబడినటువంటి అంతఃకరణ బుద్ధి కూడా స్థిరత్వము లేకోకుండా దానికి అనుకూలంగా అవి మార్చుకునే దానికి ఒక అవకాశం ఉందప్ప. కాబట్టి అందువలన పరమార్థ పద్ధతియకు ఏకాగ్రత కావాలనే కోరిక వానికి జనించుటలేదు. ఇవి ఎట్లయితే నన్ను దాంట్లోకి పీక్కునే దానికి అవకాశం చేర్చుకుంటాడాయో, ఇప్పుడు నేను చలించి వాటికి అవకాశం ఇస్తే నా స్థిరత్వాన్ని నేను కోల్పోతా, పరమాత్మ స్థితిని నాకు తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వీటికి వేరుగానే ఉండాలా అనేటువంటి భావన వానిలో కలుగుటలేదు. ఇట్టి వానికి స్థిరత్వ పద్ధతి గల శాంతి ఎట్లు కలుగును? అప్పుడు ఆ వాడిచ్చినట్లలో ఆడేదానికి దానిలోకి లీలమైనటువంటి వానికి స్థిరమైనటువంటి ఈ శాంతి భావన ఏ విధంగా కలుగుతుందప్ప? కలగదు. మరియు విషయ పంచకమునందు ఏ విషయమును మనస్సు అనుసరించునో, ఈ విషయ పంచకాలు ఉన్నాయే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు, వాటి యందు ఈ మనస్సు అనేటువంటిది చేరికై అక్కడ ఏ దాన్ని అనుసరించునో దాని పద్ధతిగానే ప్రవర్తించును. ఈ మనస్సుకు ఏది ఈ విషయవాసనలోకి ఈ మనస్సు ఏకమై ఏ దాంట్లోకి ప్రవేశిస్తాదో ఆ పద్ధతిగానే ప్రవర్తించేదానికి ఆ మానవుడు సంసిద్ధుడైతాడు. కాబట్టి సకల భ్రాంతుల నుండి కడతేరినాననే అహముతో ఆ రకంగా ఉంటాడు. కానీ ఈ సకల భ్రాంతులు అన్నిటి నుంచి నేను గడ్డెక్కినానప్ప, ఏ దానికి నేను చేరికలేదు, అన్నిటికీ నేను వేరుగా ఉండాను అనేటువంటి అపోహతో లోకహితార్థము మరియు తమ వినోదార్థము విషయేంద్రియములకు స్వాధీనమగునడల వానిని పాతాళములకు అణచి అధఃపతనమనర్చి పశుప్రాయుని చేయును. అనుకుండేదేమో ఉంది కానీ నేను దానికేం వశం కాలేదు. కానీ నేను ఎందుకు చేస్తానంటే లోకహితార్థము, లోకానికి మంచి జరిగే దానికోసము దానికి నేను అవకాశం ఇచ్చినానప్ప. కానీ నా వినోదం కోసం కూడా తమ వినోదార్థము విషయేంద్రియములకు స్వాధీనం అవుతాడని, అంతేగాని దానికి నేను లోను కాలేదు అని అనుకుండే భావన మాత్రమే ఉంది. కానీ వాస్తవంగా వాడు దాన్ని అదుపులో పెట్టుకోలేడు. అటువంటి వాడు అటువంటిగా ఉండబడినటువంటి వాడిని ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే పశుప్రాయుని చేయును, పశువుతో సమానంగా చేస్తాయి మళ్ళీ దానికి అవకాశం ఇస్తే. కాబట్టి ఓ అర్జున, యవ్వని ఇంద్రియములు శబ్దాది విషయ పంచకం వలన భ్రమించక స్థిరత్వము కలిగి ఉండును, అట్టివాడు స్థితప్రజ్ఞులని చెప్పబడును. కాబట్టి ఈ విషయేంద్రియాలు ఎంత లాగినప్పటికైనా కానీ వాని మనస్సు చలించకుండా వాని యొక్క మనస్సు స్థిరత్వాన్ని పొంది ఎవరైతే ఉంటారో అటువంటి మానవుణ్ణే, అటువంటి వానినే స్థితప్రజ్ఞులని చెప్పబడును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహ. ఇక్కడ స్థావర జంగమాత్మకమగు జీవోపాధుల మరణము అంధకారమగు రాత్రి అని చెప్పబడును. స్థావరములు జంగమాత్మకమగు జీవోపాధులు, అడవిలో ఉండబడినటువంటి స్థావరాలంటే చెట్లు గాని, జంగమాత్మకమగు జీవోపాధులు మరణము అంధకారమగు రాత్రి అని చెప్పబడును. అడవిలో సంచారం చేసేటువంటి ఆ మృగాలు కానీ పశుపక్షాదులు కానీ ఎటువైనా కానీ అక్కడ ఉండబడినటువంటి జీవోపాధుల మరణము అంధకారమగు రాత్రి అని చెప్పబడును. ఎట్లా అంటే అంధకారం అంటే ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పాత అంటాయో, పగులు లేదు రాత్రి లేదు, ఎప్పుడైనా కానీ అక్కడ మరణించేది వృద్ధి చెందేది రెండు ఉంటా అంటాయి. కాబట్టి ఇవి సంసారమును గాంచి పుట్టుట
జాగ్రత్త అని చెప్పబడును. ఈ సంసారానికి మాత్రమే పని మీద పడతాండాయి కాబట్టి దాంట్లోనే సతమతమై ఆ రకంగా ఉంటాండాయి. దాంట్లో పుట్టబడినటువంటి వానికి జాగ్రత్త అని చెప్పబడును. అదే విధంగా మానవునికి కూడా ఉండాలి. కాబట్టి దీంట్లో దాన్ని తెలుసుకొని స్థావర జగమాత్మకములు ఒకటే, నేను ఒకటే కదా. కాబట్టి నేను వేరు, అవి వేరు, నాకు జ్ఞానం అనేది ఒకటి ఉంది అనేటువంటి దాన్ని ఎప్పుడైతే తెలుసుకొని ఈ జాగ్రత్త అనే దాంట్లో ఎప్పుడైతే మనస్సు దాంట్లోకి ప్రవేశించి జ్ఞానం ఏర్పడుతుందో అక్కడ సకల జీవోపాధుల మరణ రూప అంధకారమునందు చిత్తప్రజ్ఞుడు మరణరహితమగు మెలకువగా ఉండును. నేను కూడా అదే విధంగా ఉంటే ఎట్లా అనేటువంటి భావన ఎవరైతే గుర్తిస్తాడో ఆ రకంగా గుర్తించినటువంటి ఆ మానవుడు ఈ సకల జీవోపాధులలో కూడా మరణ రూపము అంధకారమునందు ఇవన్నీ వస్తాంటాయి, పోతాంటాయి, దాని యొక్క స్వధర్మం అది, అంతకంటే ఏమీ లేదు అనేటువంటి జ్ఞానం ఎవరైతే పొందుతారో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు మరణరహితమగు మెలకువగా నుండును. ఈ మరణము వస్తా పోతా ఉంటుంది, అంతేగాని నేను బాధపడాల్సిన అవసరం లేదు అనేటువంటి మెలకువతో ఉంటాడంట. ఆ రకంగా ఉండబడినటువంటి ఈ మానవుడు సకల జీవోపాధుల పుట్టుకయగు జాగ్రత్తావస్థయందు స్థితప్రజ్ఞుడు. సకల జీవోపాధులు కూడా వస్తాండాయి, పోతాండాయి, దాని కర్తవ్య ధర్మం అది, వచ్చేది పోయేది. కాబట్టి అది వాస్తవమేననేటువంటి భావన ఎవరికైతే తెలిసి ఉంటాడో అట్టి మానవుడు స్థితప్రజ్ఞుడు. అంటే ఎరుక మరుపులు ఎరుగని స్థితి అందు ఉండును. ఎరుక లేదు, మరుపు లేదు, దాని ఎందు భ్రమించేది లేదు, అది పాతాదేది బాధపడేది లేదు, ఈ రెండు లేకోకుండా ఉంటాడు. అట్టి వారిని స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. ఆపూర్వమాణమచల ప్రతిష్ఠితం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తదద్వత్కామా యం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోపి నకామకామి. నదుల ఒడ్డుల నొరయుచు అంటే ఈ నదీ ప్రవాహము ఒడ్డున ఎవరైతే ఉంటాండారో ఆ రకంగా ఉంటూ వారిని అతిక్రమించి ప్రవహించు నీటి ప్రవాహము నదులు. ఇది మనుషులకు కాదు, ఇది చెప్పిండే నదులకే. నదులు పెట్టాడు, నదులు పెట్టాల్సిందే. నదుల నుండి ఒడ్డుల నొరయుచు అంటే ఈ నదీ ప్రవాహం ఎక్కువైనప్పుడు ఏం చేస్తుందంటే ఒడ్డుల నొరయుచు దానికి ఆనుకొని ఉండబడినటువంటి హద్దులు ఉంటాయి, ఆ హద్దులు కూడా కోసేసుకుంటూ వెడల్ప ఏ విధంగా నొరయుచు వారిని అతిక్రమించి ప్రవహించు నీటి ప్రవాహము అన్నిటిని అధిగమించి ఎప్పుడైతే ప్రవహించేటువంటి నీరు అధికమైనప్పుడు ఆ నదీ ప్రవాహము హద్దు లేకోకుండా ఎట్లయితే ప్రవహిస్తుందో అటువంటి ప్రవాహము అతివేగముగా సముద్రమును ప్రవేశించినను ఎంతో వేగము చేత పరివేడు పోయి ఆ అన్నిటికీ ఆధారంగా ఉండబడినటువంటి ఆ సముద్రంలోకి కలిసినప్పుడు ఆ సముద్రము తన హద్దును మీరక వారిని తన యందు లయపరుచుకొని స్థిరత్వం నర్చునట్లు చూడు ఎంత ఉపమానమో ఇది. ఈ నది వర్షము ఉధృతైనప్పుడు నీళ్లు అధికమైనప్పుడు తాను హద్దులో అంటే వంకలోనే నదుల్లోనే ఆటికి హద్దుగానే పారకోకుండా విశాలమైపోయి ఈ తుఫాన్ల రూపంతో వచ్చినప్పుడు మొత్తం అన్నిటినీ పంట పొలాలను కూడా నాశనం చేసుకుంటూ ఎప్పుడైతే అతిగా పోయి ప్రవహించి ఆ సముద్రంలో కలిస్తే ఆ సముద్రం ఏమన్నా చెలిస్తాందా, ఆ సముద్రం ఏమన్నా వీటాకట్టు నాశనం చేస్తాందా, ఆ సముద్రం హద్దులోనే పెట్టుకుంటాంది. ఎన్ని పోయి దాంట్లో చేరినప్పటికైనా కానీ సముద్రం మాత్రము హద్దులు దాటి పక్కకు ప్రవహించలేదు. ఆ విధంగా నీవు కూడా ఇక్కడ వచ్చేటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అనేటివి వాటితో వ్యవహారం చేసేటువంటి ఆ కార్యాలన్నీ ఎప్పుడైతే వాటిని బంధించి స్థిర మనస్సు కలిగి ఏ పద్ధతిలో నువ్వు నిలబడుకొని ఉంటావో ఆ పద్ధతి ద్వారా నువ్వు ఉంటేనే అదే స్థితప్రజ్ఞుడు. ఆ విధంగా విషయ స్వరూప కర్మేంద్రియములు
గుణత్రయ సహాయముచే అంతఃకరణమును కలవర పెట్టినా పెట్టినవే అయినను సమిష్టి పద్ధతియగు అచల స్థితిచే వాని ఉద్రిక్తత తగ్గించి తన యందు లయము చేసుకొని తన స్థితిని చెడనీయక ఉండునట్టి వాడు చిత్తప్రజ్ఞుడని చెప్పబడును. ఈ కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, ఈ 3 గుణాలు, గుణత్రయములు, వీటిచే నీలో ఉండబడినటువంటి అంతఃకరణాన్ని కలవర పెట్టి దానికి కావలసినటువంటి పద్ధతులు కవి ఈడ్చకపోయినప్పటికైనా కానీ దాంట్లకు నీవు లోనుగాక, అవి ఏం చేసినప్పటికైనా కానీ దాంట్లకు నువ్వు లోనుగాక నీవు సమమైనటువంటి మనస్సు కలిగి ఏకాగ్రత చెంది దాంట్లకు అవకాశం ఇవ్వకుండా ఎవరైతే నిలబడుకుంటారో అట్టి మానవుడు చిత్తప్రజ్ఞుడని చెప్పబడును. కాబట్టి విహాయ కామాన్య సర్వాన్ మాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సంశాతి మదిగచ్చతి. సమిష్టి అంతఃకరణ వృత్తి విధానము ఎవరికి అలవడునో, ఈ సమిష్టి అంతఃకరణ వృత్తి ఎన్ని మన కళ్ళెదుట కనపడతాన్నా గాని చలించకుండా నిర్మల స్థితిలో ఏ మానవుడైతే ఉంటాడో, ఎవరికి అలవడునో అట్టివాడు ఆత్మస్వరూపన నిశ్చయము కలవాడై, అట్లా మానవుడే ఈ ఆత్మస్వరూపము తన యొక్క స్వరూపాన్ని నిశ్చయంగా తెలిసినటువంటి వాడై అన్ని విధములకు కోరికలు విడిచి అహంకార రహితుడై సంచరించుచుండును. అన్ని విధాలుగా ఏదేదేవి ఎట్లా పరిణమిస్తాన్నప్పటికైనా అదుపు చేసుకొని అన్ని విధాల వచ్చేటువంటి ఆ కోరికలన్నిటిని విడిచిపెట్టి నేను అనే అహంకార రహితుడై సంచరించుచుండును. ఈ విధంగా సుఖ దుఃఖ రహితమగు స్వరూపమున నుండును కనుక ఈ పద్ధతిలో సుఖము లేదు, దుఃఖము లేదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపాను లేదు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడను లేదు. ఎందుకంటే అయినాత అంతఃకరణలో ఉండబడినటువంటి ఈ విషయేంద్రియాలన్నీ అదుపు చేసుకున్నాడు. అదుపు చేసుకున్న తర్వాత నిర్మల స్థితే వస్తుంది, కానీ అక్కడ సుఖం అనేది రాదు, దుఃఖం అనేది రాదు. ముందు ఎట్లుంటాడో ఎల్లవేళలా అదే విధంగా ఉండి అదే ఆకృతిలోనే నిశ్చలంగా నిర్మలంగా ఉంటాడు. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యామంతకాలే అపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఓ అర్జున, ఇదియే బ్రహ్మస్థితి, ఇదియేనైనా బ్రహ్మస్థితి. ఈ పద్ధతిని ఎరిగిన వారు విషయవాసన రూపమగు మోహమును పొందరు. ఇదే బ్రహ్మం అంటే. ఇటువంటి ఈ బ్రహ్మ పద్ధతిని ఎవరైతే తెలుసుకుంటారో ఈ విషయాలతో కూడుకొని వచ్చేటువంటి ఆ వాసన రూపమైనటువంటి ఆ మోహమును అంటే దాని మీద కోరికను ఎవరు కూడా కావాలని దానిపైన సంతోషపడి అటువంటి భావన ఎవరు కూడా చెందరు. తుదకు మరణ సమయమందైనా ఈ పద్ధతి కలిగిన వాడు బ్రహ్మత్వం పొందగలడు. ఇంకా ఎల్లవేళల లేకున్నా అవసాన కాలమునందు సాగు దగ్గరకు వచ్చినప్పుడైనా కానీ అటువంటి దాంట్లోకి ఎవరైతే ప్రవేశిస్తారో అటువంటి వాడు ఈ బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అంతేగాని లేదా తిరిగి మళ్ళా పునర్జన్మకు కారణభూతమై తిరుక్కొని వస్తాడు. ఓ అర్జున అని చెప్పి అప్పుడు ఇక్కడ శ్రీ కృష్ణార్జున సంవాదముకు భగవద్గీతల యందు సాంఖ్యయోగమనుడి ద్వితీయాధ్యాయము. ఇక ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగంలో ఇటుక అయిపోయింది. ఇదే సాంఖ్యయోగంలో అయిపోయిన తర్వాత ఇక రాజయోగీయము అన్నాడు. ఇక తృతీయాధ్యాయము రాజయోగం. శ్లోకం ఘంటసాల అక్కడ చెప్పు బావా. అది అలవాటు లేదు స్వామి, శాత కాదు. ఒకవేళ చెప్పేటుంటే చెప్పారు. నైనం ప్రాప్య విముహ్యతి చిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఇప్పుడు
నువ్వు చెప్పింది కాబట్టి కాదన్నా మీనాక్షి అన్న, ఓ నీకు కూడా ఈ బుక్ లేకపోయినా గానీ వేరే భగవద్గీత ఉన్న శ్లోకాలు క్రమేపీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ బుక్ అన్నా తీసుకొని శ్లోకాలు నువ్వు చదువు, స్వామి తాత్పర్యం చదువుతాడు. డమ్ము బట్టి వేసలేను శాత కాదులే రసస్థానం. అట్లాగా ఆ పలానా మహాగాయకుడు పాడినట్టు పాడాలంటే ఆ గొంతు అతనికి ఉన్నది కాబట్టి పాడే దాంట్లో గొంతులో కాదు. ఇంకా ఆయన ఊరికే చదువుకొని దాని తాత్పర్యం చెప్తాడు. ఎవరైనా ఇట్లా నువ్వు పాడినావు కదా ఇప్పుడు ఇట్లా అట్లా శ్లోకం వచ్చిన చోటల్లా శ్లోకం పాడతాడు, మళ్ళీ మిగతాది ఆయన చెప్తాడు, సరిపోతుంది. ఆ శ్లోకం దశకుడు నీ దగ్గర లేకుండా ఉంటాడు, నీ దగ్గర ఈ దశకుడు book లేకుండా అవుతాడు ఆయనకి. స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏడు అంత చంపొద్దు గాని ఒక రకంగా ముట్టు. ఇంకా వేరే శ్లోకం ఉంది చూడు. జాయసి చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ. అర్జున ఉవాచ. నా దగ్గర కొన్ని కొన్ని నోటికి వస్తాయి, దాంట్లోనూ ఒక 100 శ్లోకాలు అక్కడ అన్ని రావు బావా. సరే బుక్ సరే లేదు. అలా బుక్ పెట్టుకోండి వల్ల ఒకవేళ రేపు వచ్చేటువంటి అని 4 చూసుకొని బుక్ పెట్టుకుంటే శంకరదాస్ ఏం చెప్తాడు, ఇదే కాకపోయినా భగవద్గీత అంటే శ్లోకాలు లైన్ గానే ఉన్నాయి అని చెప్తానడు కదా. భగవద్గీత అంటే పెట్టుకో. సరే. వేరే భగవద్గీత శ్లోకాలు కంటిన్యూ. ఇప్పుడు కర్మయోగం తీసుకో, తృతీయ సరే. ఆ బుక్ తీసుకో. అదే వెంకటేష్ చెప్తానంటే నిన్న ఇప్పుడు లేట్గా దగ్గు వచ్చిందంట, గొంతులో బాగాలేకపోతే లేటుగా జాయిన్ అయినాడు, కానీ రేపటి నుండి చెప్తాడు అంతే. అట్లే కానీ ఎవరైతే ఏముంది, వాళ్ళు కూడా బాగా చెప్తారు స్వామి. ఇప్పుడు చెప్పిన స్వాములలో మీనాక్షి అన్నదే ఘంటసాల వాయిస్ కరెక్ట్ గా ఏడ దీర్ఘ ముందు ఆడ బాగా క్లీన్ గా ఎత్తుకుంటా ఉన్నారు. అంత చంపు రకంగా ఉండాలి అంతే. ధ్యాయసి కర్మణస్తే మాతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఇట్లా చెప్తాము. చాలు, అంత మాత్రం చాలు. యామిషేణ వాక్యేన బుద్ధిం మోహయసీనవి తదేకం మద నిశ్చిత్య ఏన శ్రేయో మత్పునాం మాప్నుయాం. కొంచెం ప్రాక్టీస్, కొంచెం స్టడీ చేసుకుంటే సరిపోతుంది. శ్లోకాలు అట్లయితే సరిపోతుందిలే. బాగా వ్యాఖ్యానం చేస్తాడు. మీది బాగుంటుంది స్వామి. ఇంకా ఇంప్రూవ్ గా మీరు ఒక చెప్తే చూసి చెప్పండి, దాన్ని ఈడ్చుకునేది బాగుంది మీకు. బుక్ లేదు, నేను తోటలో ఉన్నాను, బుక్ ఇంటికాడ ఉంది. రేపు బుక్ సంపాదించుకొని దగ్గర పెట్టుకొని రేపు నువ్వు ఆ బుక్ ఇది 3వ అధ్యాయం స్వామి, కర్మయోగం. అర్థమైతుంది. నేను వెళ్ళిపోయండి అప్ప, జరగని క్లాస్. సరే సరే సరే. అది అర్జునుడు ఉవాచ. అర్జునుడు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, ఓ జనార్దన, కర్మాచరణ కంటే జ్ఞానాచరణమే శ్రేష్టమని నీ అభిప్రాయముగా తోచుచున్నది. ఓ కృష్ణ, ఎట్లుందంటే కర్మాచరణ కంటే జ్ఞానాచరణమే శ్రేష్టము, కర్మ చేసేదానికంటే జ్ఞానమే మంచిదని నీ అభిప్రాయంగా తోచుచున్నది. అదే నిజమగుచు నన్ను హింసాత్మకమగు కర్మ నియోగించుటకు కారణమేమి? ఇంకా ఇక్కడ కర్మ కంటే జ్ఞానం గొప్పదని చెప్తాండావు కదా, కాబట్టి కర్మ చేస్తాండింది నేను. అటువంటి కర్మ చేయకోకుండా నిజ కర్మ వద్దని అనుకుంటే జ్ఞానం మంచిదని అంటాండావు. నువ్వు జ్ఞానంతో ఉన్నప్పుడు ఆ కర్మ చేసే పని వద్దు కదా. కాబట్టి నన్ను దానికే నియోగిస్తాండవే ఎందుకు అని అంటే, అక్కడ జరిగేటువంటి ఒక్కొక్క సన్నివేశంలో ఒకటి వస్తా ఉంటుంది. సన్నివేశంలో చేసేటువంటి కర్మ అది మంచిది కానీ చెడ్డది కానీ అది దానికి జ్ఞానం అవసరం ఉండదు. ఎందుకంటే ఆ సందర్భం, ఇప్పుడు ఒక పాము తిప్పకత్తా ఉంటుంది కరిసేదానికి,
పరిగెత్తుతా అంటావు. పరిగెత్తడానికి అవకాశం దొరకలే, అది మిదపడొస్తుంది. ఆవిడ చేతిలో కట్టుండి తీసుకొని ఒక ఏటి ఎత్తావా ఇవా, అది కర్మ అని అనుకుంటే ఎట్లయితుంది? ఆ విధంగా అక్కడ దుర్మార్గము ఎక్కువైపోయి ప్రజలు పీడితులైపోయి బాధలు పడతాడారు కాబట్టి అక్కడ ఆ దుర్మార్గాన్ని అణచి సన్మార్గాన్ని అక్కడ నిలబెట్టాలి. కాబట్టి అక్కడ యుద్ధం చేయాలా అని చెప్పి ఈయన ప్రేరేపిస్తే నాకెట్లా చేస్తాడావు కదా అనేటువంటి భావన ఇక్కడ అర్జునుడు తెలియజేస్తాడు. ఇక వ్యామిశ్రేణి వాక్యాన బుద్ధి మోహ యశీవమే తదేకం వద నిశ్చత్యమైన శ్రేయో అహమాప్నుయాం. ఓ దేవా, సందేహాస్పదంబులగు నీ వాక్యంబులు నా మనస్సును భ్రాంతి యందు పడద్రోయుచున్నవి. నాకు ఇక్కడ భ్రాంతిగా చేయాలా లేకపోతే జ్ఞానంతో చేయాలా, ఈ కర్మ ఎట్లా చేయాలా అనేటువంటి నా మనస్సు సందేహములో పడతా ఉంది. కాబట్టి కర్మ జ్ఞానముల రెంటిలో దేని వలన నేను శ్రేయమును పడేయగలను నిశ్చయించి చెప్పుము. కర్మ చేసేదా లేదా కర్మను వదిలిపెట్టి జ్ఞానాన్ని ఆర్జించేదా? ఈ రెండిట్లో నేను ఏది చేస్తే నా మనస్సు, నా శరీరము, నా దేహము శ్రేయస్సును పడేయగలదు నిశ్చయించి చెప్పుము, నిర్ణయం నీదే అని అర్జునుడు కృష్ణుడి మీద వేసినప్పుడు, ఇక కృష్ణుడు లోకేస్మిన్ ద్విధ నిష్ఠాపూరా ప్రోక్తో మయాంనగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని కృష్ణుడు చెప్తాన్నాడు. ఓ అర్జునా, నేను ఇదివరకు చెప్పిన వాక్యములు సరి అయినవే, కానీ వారిని నీవు చక్కగా అవగాహన చేసుకొనజాలక, ఆయన అర్జున, నేను ముందు చెప్పినటువంటి వాక్యాలు కరెక్ట్ అయినవే, కానీ నీ మనస్సు దాన్ని సక్రమైనటువంటి పద్ధతులు దాన్ని అవగాహన చేసుకోలే. కాబట్టి నీ మనస్సు కలవరపడుచున్నావు, నీ మనస్సు కలత పెడతా ఉంది, నువ్వు కలత చెందుతున్నావు. ఎట్టులనగా ఇంతకు ముందు నీకు చెప్పిన ఆత్మ నిర్మిత పద్ధతి యందు 2వ అధ్యాయములో 36వ శ్లోకము, సాంఖ్యులకు ముఖ్యుల అనుష్ఠానము, కర్మస్వరూపులకు యోగుల అనుష్ఠానము 2 విధముల పద్ధతులు చెప్పి ఉన్నాను. ఇక్కడ సాంఖ్యులకు అంటే జ్ఞాన అనుష్ఠానము ఒకటిను, కర్మస్వరూపులకు యోగులకు అనుష్ఠానము, ఈ 2 పద్ధతులు నీకు అక్కడే తెలియజేసినాను. అవి ఎట్టులనగా జ్ఞాన పరిణామమగు జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకము తెలిసి కర్మేంద్రియముల ద్వారా కర్మ యొనర్చుట జీవోపాదుల విధానమై ఉన్నది. ఎట్లా అంటే జ్ఞాన పరిణామమగు జ్ఞానేంద్రియముల ద్వారా, ఈ జ్ఞానేంద్రియముల ద్వారా తెలియబడేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి అటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి ఆ జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకము తెలిసి ఈ విషయాదులలో ఏదైతే చేయాలనేటువంటి భావన కలుగుతుందో అక్కడ ఈ కర్మేంద్రియముల ద్వారా కర్మ యొనర్చుట జీవోపాదుల విధానమై ఉన్నది. ఎట్లా అంటే మానవుడు తన యొక్క కర్తవ్య ధర్మాన్ని ఏ విధంగానైనా నిర్వర్తించాల్సిందే కదా, నిర్వర్తించకపోతే ఉపాధికి లోటు వస్తుంది కదా. కాబట్టి ఆ ఉపాధి పొందాలంటే ఏదో ఒక కర్మ చేయాల్సిందే. అందువలన కర్మయోగుల విధానం ఎట్టులనగా కర్మేంద్రియములకు వాక్కు, పాణి, పాదము, గుఖ్యము, బుధముల యందు నియమ పద్ధతి కలిగి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధుల యందు ప్రవర్తించుచు ఈ అష్టవిధ విధాన ఈ యమ నియమ అనేటివి అష్టవిధములైనటువంటి ఈ పద్ధతులు, ఇటువంటి వాటి చేత తనకు కావలసినటువంటి పద్ధతులన్నీ ప్రవర్తించుచు వారి ఫలానుభవము పొందుచుండ వారు కర్మయోగులని చెప్పబడుదురు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు ఇవన్నీ ఎందుకు? నీ మనస్సును నిలుపుకునేదానికి, నీ మనస్సు సత్ప్రవర్తన యందు ప్రవర్తింపజేసేదానికి మాత్రమే ఇవి సరిపోతాండాయి. అంతేగాని నీ భుక్తి కోసమేమో ఇవి పరిమించబడవు. కాబట్టి వారు కర్మయోగులని చెప్పబడుదురు. జ్ఞానయోగుల పద్ధతి ఎట్టులనగా జ్ఞానేంద్రియముల చేత తెలియబడు
విషయ పంచకమును పద్ధతి వలన బుద్ధి రూప నిశ్చయము పొందనీయక జ్ఞానేంద్రియముల ద్వారా బాటసారులు వచ్చి విధముగా పారద్రోలి సహజ రూప కర్మాచరణ పరులై ఉందురు. ఎట్లా అంటే జ్ఞానేంద్రియముల చేత తెలియబడు విషయ పంచకము, ఎవరో జ్ఞానులుగా ఉండబడినటువంటి వాళ్ళు ఈ జ్ఞానేంద్రియములతో ఈ విషయ పంచకమంతా శబ్దస్పర్శ రూప రసగంధాదులన్నీ వస్తాన్నప్పటికైనా ఈ మనోపద్ధతి వలన బుద్ధి రూప నిశ్చయం పొందనీయక అది మనసుకు అంటుకోనికోకుండా అక్కడ బుద్ధి అనేటువంటిది దాంట్లోకి ప్రవేశించి బుద్ధికి ఏదైతే సరిపోతుందో దాన్ని మాత్రమే పెట్టుకొని మిగతా దాంట్లను అవకాశం ఇవ్వకుండా ఈ జ్ఞానేంద్రియముల ద్వారా బాటసారులు వచ్చిపోవు విధముగా పారద్రోలి, బాటసారులు ఏ విధంగా దోవంటి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎట్లయితే ఉండారో ఆ విధంగా ఈ జ్ఞానేంద్రియాల సమీపానికి ఈ విషయేంద్రియాలు వస్తాన్నప్పటికైనా కానీ కాబట్టి వంచన పెట్టుకొని కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ఏ విధంగా ఈ కర్మాచరణ పరులై ఉంటారో అటువంటి వారు ఇది జ్ఞానయోగులకు సాంఖ్యుల పద్ధతి. ఆ విధంగా చేసేటువంటి వాళ్ళే ఈ జ్ఞానంతో కూడుకొని ఉండబడినటువంటి ఈ సాంఖ్యము తెలుసుకునేటువంటి ఈ పద్ధతి. ఈ విధానము నీకు చక్కగా తెలియనట్లు వస్తునిశ్చయంగా ప్రబోధించదను. ఇది నీకు బాగా గుర్తుపడేటట్టుగా వస్తునిశ్చయంగా ఇది ఇదే అనేటువంటి భావన చెందేటట్టుగా నీకు తెలియజేస్తాను. నువ్వు శ్రద్ధగా వినుము. అందువలన నీకు కలిగిన కలవరము నశించును. ఇప్పుడు నువ్వు పైన ఏమడిగినావు, నేను కర్మ చేయాలా జ్ఞానంలో ఉండాలా అని ఎప్పుడైతే అడిగినావో దానికి తగినటువంటి బోధ ఆ తర్వాత చెప్తానని చెప్పి ఇప్పుడు ఆ బోధ చెప్పేదానికి మొదలు పెడతా అన్నాడు. నకర్మణ మనారంభ నైష్కర్యం పురుషోస్నుతే నచ సంయై సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను నర్చకపోవటం వలన ఆత్మస్వరూప యథార్థ స్థితి పొందజాలడు. ఈ మానవుడు ఎప్పుడు కూడా కర్మలు అంటే వాడు చేసేటువంటి పనులు వాడు చేయలేకుండా ఎప్పుడైతే పోతాడో అప్పుడు ఆత్మస్వరూప యథార్థ స్థితి పొందజాలడు. నిజమైనటువంటి ఆత్మను నిజమైనటువంటి ఆ పద్ధతిని తెలుసుకోలేడు, యథార్థ స్థితిని పొందజాలడు. ఎట్టులనగా కర్మయందు సుకర్మ దుష్కర్మ అని రెండు విధములు. ఈ కర్మలోనే సుకర్మ ఉంది, దుష్కర్మ ఉంది, మంచి పని ఉంది, చెడు పని ఉంది. కాబట్టి దీన్ని అదుపు చేసేదానికే కదా ఆయన యుద్ధం చేయనుండేది. దీన్నాడు ఆయన విషద పడక నేను ఆ కర్మ చేయాలా ఈ కర్మ చేయాలా అని ఆయనంతకు ఆయనే ప్రశ్నించుకున్నాడంటే ఇటువంటి ఆయన ప్రశ్నించిండేది ఉందో లేదో ఇది కథరూపకంగా రాసినారు. కాబట్టి మనకు జ్ఞానం వచ్చేదానికి ఈ పద్ధతిలో ప్రవర్తిస్తే ఇట్లుంటుంది, ఈ పద్ధతిలో ప్రయాణం చేస్తే ఇట్లుంటుందని చెప్పి ఈ జరగబోయే ఈ కలియుగంలో ఈ ప్రజానీకానికి ఇది గుర్తు చేసేదానికోసము ఇటువంటి గ్రంథాలన్నీ మనకు తయారు చేసి మనకు అందించినారు మహాత్ములు. సుకర్మ దుష్కర్మ అని రెండు విధములు. సుకర్మ వలన పుణ్యము, దుష్కర్మ వలన పాపము కలుగుననే నిర్ణయము. కనుక సుకర్మ చేస్తే పుణ్యం వస్తుంది, దుష్కర్మ చేస్తే పాపం వస్తుంది. ఈ రెండిటి వాటి యొక్క నిర్ణయం ఇదే. కాబట్టి కొందరు కర్మయోనర్చక పాషాణ రూప శిలల వలె ఒక చోట పడి ఉందురు. ఏ పని చేయకోకుండా సమాధి అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడ దాంట్లో నిర్మలంగా నిశ్చలంగా పాషాణ రూప శిలల వలె అంటే రాతికి బొమ్మాకారం చేసి నిలబెడితే ఆ బొమ్మ రాతి బొమ్మ ఎట్లయితే ఆడైతే ఉంటాంటుందో ఆ విధంగా సమాధులు కూర్చొని అక్కడే నిలిచిపోతాండారు. వీరి బ్రతుకు కేవలం జడత్వం పొంది ఉండును. వాళ్ళ బతుకు ఎట్లుంటుందంటే జడము అంటే కదలిక మదలిక లేనటువంటి బండరాయితో సమానంగా ఉంటుంది. కనుక వీరికి ఆత్మ నిర్ణయం తెలియదు. అటువంటిగా ఉండబడినటువంటి వాళ్లకు అక్కడ సమాధిలో ఉండే వాళ్లకు ఈ ఆత్మ నిర్ణయం తెలియదు. ఆత్మ ఎక్కడ ఏం చేయాలా, ఎట్లా దీని ప్రవర్తన ఏమి, దాన్ని ఏ విధంగా మలుచుకోవాలా అనేటువంటి భావన వాళ్ళకు తెలియదు. మరికొందరు పుణ్య పాప విచక్షణయే లేక
యథేచ్ఛగా కర్మలను ఆచరించెదరు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది చేస్తే పుణ్యమా, ఇది చేస్తే పాపమా, నేను ఏం చేస్తాండా అనేటువంటి భావన తెలియనీయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఇట్టివారు కర్మ పాషాండులుగా నుండి నీచయోని ప్రాప్తి చెందెదరు. ఇటువంటి వాళ్ళు అదే కర్మకు లోనై వచ్చే జన్మలో నీచయోని ఎందు జనించి దానికే వాళ్ళు ప్రాప్తించేటట్టుగా వాళ్ళ కర్మను వాళ్ళే చేసుకొని వాళ్ళే నిలబెట్టుకుంటా అంటారు. ఇక మరికొందరు కొంతకాలం వరకు కర్మలు ఆచరించి ఇహపరముల సాధించవలనని భార్యాపుత్రాదులను త్యజించి పుణ్య నదీ క్షేత్రాదుల యందు నివసించి పరాన్న భుక్త వలన జీవించెదరు. ఇట్టివారు మానవ పశువులని తెలిసి ఉండుము. కొంతమంది ఇంకేం చేస్తాడారంటే, కొంతమంది కొంతకాలం వరకు పనులు చేసుకొని, ఇప్పుడు మనం కదా ఏమేం పనులు చేసుకుంటాడో అవన్నీ చేసుకొని ఇప్పుడు మాకు గురుబోధ కావాలని వచ్చేటువంటి వాళ్ళంతా ఎంతమంది ఉన్నారో అంటే, అప్పటికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలా, ఇక్కడ దీంట్లో ఏం రాసినాడంటే, నాకు భార్య వద్దు, బిడ్డలు వద్దు, సంసారం వద్దు, ఏంది వద్దని చెప్పి వనాల్లో పోయి తపస్సు చేసుకున్నట్టు. అంటే మనం అవన్నీ ఏమి విడిచిపెట్టమని చెప్పలేదు కదా మన బోధ. అన్నిటి కట్టుకో, అన్నిటి చేసుకో, భార్యను కట్టుకో, పుత్రాదులను చూసుకో, అన్నిటి చేసుకుంటూ ఇకం యందు మనస్సు పెట్టు, పరము యందు మనస్సు పెట్టు, రెంటిని సక్రమంగా చేసుకోమనే కదా మన పెద్దలు మనకు చెప్పిండేది. ఇటువంటి బోధ లేకోకుండా కొంతకాలం వరకు కర్మలు ఆచరించి ఇహపరములు సాధించవలనని భార్యాపుత్రాదులను త్యజించి, నాకు భార్య వద్దు, పుత్రులు వద్దు, ఈ గృహము వద్దు, ఏది వద్దని చెప్పి అన్నిటి వదిలిపెట్టి పుణ్య నదీ క్షేత్రాదుల యందు నివసించి, పుణ్య నదీ క్షేత్రాలు అక్కడ ఆలయాలు ఉంటాయి, అక్కడ ఆలయాల్లో నివాసం చేసుకుంటూ ఆ నదుల్లో స్నానం చేసుకుంటూ నివసించి పరాన్న భక్తి వలన జీవించెదరు. ఎవరైనా తెచ్చి పెడితే తీసుకొని తినడం, లేకపోతే వాళ్ళు స్వయంగా కష్టపడి చేసుకొని తినేటువంటి సత్తా లేదు వాళ్ళకు. ఎందుకంటే గృహస్థ ధర్మాన్ని వదిలిపెట్టిపోయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఒకరిపైన ఆధారపడాల్సిందే. కాబట్టి అన్నిటికీ గృహస్థాశ్రమ ధర్మమే గొప్పది. తాను తినచ్చు, ఆశించినటువంటి వాళ్ళకు పెట్టచ్చు. అటువంటి దాన్ని వదిలిపెట్టి బయటికి పోయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిందే. అందుకే పరాన్న భుక్తి వలన జీవించెదరు. ఇట్టివారు మానవ పశువులని తెలిసి ఉండుము. ఇటువంటి వాళ్ళు మనిషిగా ఉండి కూడా పశువుతో సమానమే. ఎట్టులనగా నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్వ కర్మకృత కార్యతే హ్యవశం కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. సృష్టికి మూల కారణమగు చేతన బ్రహ్మము, ఈ సృష్టికి ఏదైతే మూల కారణమైందో అదే చేతన బ్రహ్మము, అదే ఎరుక బ్రహ్మము, అఖండ ఎరుక. రాత్రి పగలు అను నిర్ణయము లేక స్థావర జంగమాత్మకమగు జీవోపాధులను సృష్టి స్థితి లయములు నర్చుచున్నది. ఇది కర్మకు మూలమైనటువంటిది ఈ ఎరుక. ఈ ఎరుక ఎక్కడ స్థావర జంగమాత్మకమగు జీవోపాధులను సృష్టించి, ఈ ఎరుక ఎట్లుందంటే దీనిలకు దానిలకు ప్రతి జీవి కూడా ఉపాధులను సృష్టించి స్థితి లయములు నర్చుచున్నది. పుట్టేది, పెరిగేది, సచ్చేది ఈ విధంగా వస్తా పోతా ఉన్నాయి. కాబట్టి ప్రాణవాయువు రాత్రి పగలనే నిర్ణయం లేక మనం పీల్చుకునేటువంటి ఈ ఆక్సిజన్ ప్రాణవాయువు రాత్రిని కానీ పగలని కానీ ఇప్పుడు పీల్చాలనేది కానీ ఇప్పుడు పీల్చకూడదు అనేది కానీ లేకుండా నువ్వు ఏం పని చేసుకుంటానా, పడుకున్నా, పని చేస్తానా, ఎవరితోనైనా మాట్లాడతానా, అన్ని చేసుకుంటానప్పటికైనా తన యొక్క కర్తవ్య ధర్మము ఆ శ్వాసలు ఉచ్ఛ్వాస పోతా ఉంది వస్తా ఉంది కదా, ఆ విధంగా శ్వాసలు చేయుచున్నది. ప్రాణసత్తా ఉన్నందున ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక వ్యవహారములు జరుగుచున్నవి. ఈ విధంగా ఆ ప్రాణవాయువు ఆడతా అంటే ఆధ్యాత్మికము జరుగుతుంది, ఆది భౌతికము జరుగుతుంది, ఆది దైవికంగా ఏ సమయానికి ఆ రకంగా వస్తాండవో పోతాండవో అది జరుగుతుంది. ఈ వ్యవహారములు జరుగుచున్నవి. ప్రాణసత్తా లేనిచో సర్వము శూన్యమగుచున్నది. ఈ వాయువు ఎప్పుడైతే నిలిచిపోయిందో
అప్పుడు ఏమీ లేకుండా సర్వము నశించిపోతా ఉంది. అది ఆడుతా అంటే ఇవన్నీ చేస్తా ఉండయి. కాబట్టి ప్రాణము అధిష్టాన చేతనమగు అఖండ ఎరుక యొక్క సత్తా. ఈ ప్రాణం ఎట్లుందప్ప అంటే అధిష్టాన చేతనమగు అఖండ ఎరుక యొక్క సత్తా. ఆ ఎరుక అంటే అదే లేక శక్తి. ఆ శక్తే ఈ ప్రాణవాయువు పీక్కుంటాంది, వదిలిపెడతా ఉంది. అది లేకపోతే ఏమీ లేదు అని చెప్పబడును. సనాతన కర్మ స్వరూపము అధిష్టాన చేతనమగు అఖండ చేతన అని చెప్పబడును. ఈ సనాతనంగా వచ్చేటువంటిది అంటే మొదటి నుంచి ఎట్లయితే వస్తుందో అదే ఈ కర్మకు మూలము. అదే ఈ కర్మ చేపిస్తా ఉంది. అదే ఆ స్వరూపము అధిష్టాన చేతనమగు అఖండ చేతనమని చెప్పబడును. దీనికన్నిటికీ అధినాథుడుగా ఎవరైతే ఉండారో నేను అనేటువంటి ఎరుక, ఆ ఎరుక ఇవన్నీ చేపిస్తా ఉంది. ఇట్టి ఎరుకోద్భవులకు మానవులు కర్మరహిత మనర్చవలయునని కర్మేంద్రియ జ్ఞానేంద్రియములచే అష్టాంగ యోగములు శ్రవణ మనన నిధి ధ్యాసలు ఎనర్చుచు వారిచే కలుగు ఫలములు అంతఃకరణమునందు ప్రవేశింపజేసి లింగ శరీరమగు సూక్ష్మ శరీరమును అజ్ఞాన ఆవరణమగు కారణ శరీరముతో కూడా ప్రత్యేగాత్మయగు శుద్ధ చేతనయందు లయచింతన చేసి సామాధి నిష్టయందు కాలాతీతులమగు కర్మరహితులమని తలంచెదరు. వీటికి నిలిపేసుకున్నాము, టైం చాలా అయింది. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. 44 పేజీ పూరా అయిపోయింది. 45లో మొదలు పెట్టుకోవాల, గుర్తు పెట్టుకోండి ఎవరన్నా. రేపు 6వ శ్లోకం ఇంకా చెప్పాలా? 6వ శ్లోకం ఇంకా చెప్పాలా? 6వ శ్లోకం కట్టించు. దీంట్లో 5వ దాంట్లోనే ఉందిలే ఇంకా. సరే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గురు తొక్కటాయే. గురువు శిష్యుల సందు గురుతూ తానెరిగితే గురుతూ లేకపోయే పరిపూర్ణమాయే. మంగళము మంగళము సద్గురుదేవా, మంగళము మంగళము శ్రీ పుల్లయార్య, మంగళము మంగళము. ఘటము మఠం బాయే, మఠము ఘటం బాయే, ఘటము మఠముల సందు నటనాయే. ఘటము మఠముల సందు నటనాత నెరిగితే పటుతారంబుగా బట్ట బయలైపోయే. మంగళము మంగళము పీఠము పాఠము వాయే, పాఠము పీఠము వాయే, పీఠము పాఠము సందు కూటమాయే. పీఠము పాఠము సందు కూటము నెరిగితే మాట మాయా మాయే, మౌన స్థితాయే. మంగళము మంగళము బోధా శోధాయే, శోధ బోధాయే, బోధా శోధల సందు మేధాయే. బోధా శోధల సందు మేధత నెరిగితే వాదము లేదాయే, నాదంతమాయే. మంగళము మంగళము ఎరుక మరపు ఆయే, మరపు ఎరుకాయే, ఎరుక మరపుల సందు ఏకమాయే. ఎరుక మరపుల సందు ఏకము ఎరిగితే ఎరుక రహితమాయే, ఏమీ లేదాయే. మంగళము మంగళము మంత్రం తంత్రము ఆయే, తంత్రము మంత్రమాయే, మంత్రము తంత్రము సందు మహిమాయే.
మంత్రము తంత్రము సంతు మహిమత ఎరిగితే యంత్రము లేదాయే ఎప్పుడు బయలాయే మంగళము మంగళము యోగి భోగి ఆయే భోగి యోగి ఆయే యోగి భోగిల సందు ఉద్యోగమాయే యోగి భోగిల సందు ఉద్యోగ మెరిగితే త్యాగము లేదాయే తత్వమైపోయే మంగళము మంగళము శంక సమ్మతియాయే సమ్మతి శంకాయే శంక సమ్మతి సందు అంకితమాయే శంక సమ్మతి సందు అంకిత మెరిగితే వెంకటేశ్వరుడాయే వేదాంతమాయే మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము శ్రీ పుల్లయార్య మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై జై గురుదేవా.